Hey guys, welcome back to the new episode of Sindhu D215. సో ప్రజెంట్లీ ఇప్పుడైతే నేను రూమ్లో ఉన్నా అండ్ ఇప్పుడు నేను ఇంటికి పోతా అన్న ఇంటికి కాదు ఫస్ట్ సంగారెడ్డికి పోయి సెలూన్కి పోయి షేవింగ్ చేయించుకొని కొంచెం నీట్గా రెడీ అయ్యి ఆడికి వెళ్ళి ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి మళ్ళీ రూమ్కి వస్తాను. నాకు ఇంటికాడ కొంచెం వర్క్ ఉంది, సో దానికోసమే ఇప్పుడు నేను ఇంటికి పోవడం అయితే జరుగుతుంది. అండ్ యూ కెన్ సీ కొంచెం పని మీద బయటికి వెళ్ళి వచ్చిన పూరా ఫేస్ మొత్తం చమాట అయిపోయింది. దూలు తీరిపోతుంది ఎండల. నాకు ముందే ఎండాకాలం అసలే పడదు. అండ్ ఇవాళ కొంచెం టామీతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. సో వెళ్ళేసి మనతో టైం స్పెండ్ చేసి కొంచెం చిల్ అయ్యి వస్తాను అనమాట. ఓకేనా? సో ఇంటికైతే వచ్చిన అండ్ లుక్ ఎట్ దిస్ గాయ్ ఇట్లా చూస్తుంది చూడండి. అండ్ సాడ్ న్యూస్ ఏంటంటే వీడు మొన్న బండి మీకు కింద పడ్డాడు అండ్ అదే రోజు పార్టీ నుంచి బ్లడ్ వచ్చింది. అండ్ అది ఏదైతే ప్లేస్ ఉందో ఇంకోటి వీడు ఈరోజు ఎందుకో బాగా వాని కాళ్ళు చేతులు బాగా నాకుతుండు, చెవికి ఇట్లా గీస్తుండు. అండ్ ఎందుకో లోపల ఈస్ట్ పెరిగిందేమో డౌట్ వస్తుంది. డివార్మింగ్ కూడా వేసిన లాస్ట్ మంత్, ఈ మంత్ 10th వేయాలి. ఎవరి మంత్ 10th వేస్తాను నేను. సో మరి ఏమైనా ఏమో ఇవాళ పోవాలి. అండ్ చాలా ఘోరంగా రెడ్గా అయిందనమాట ఆ ప్లేస్లో పార్టీ దగ్గర. ఫోటో అయితే పెడతా చూసుకోవచ్చు. మా ఇంట్లో ఏమంటారు అంటే ఏం కాదు పెరిగిన కొద్ది అవుతుంది బాగానే ఏం కదండి. చూడండి అవ గైస్ మేవ ఎట్లా కూర్చున్నాడు ఇది రెడీ ఎట్లా. సో వీడు చూడండి ఎంత దర్జాగా అన్నాడు. మంచిగా వండుకున్నాడు వాడు. ఇప్పుడు నాటకాలు చేస్తున్నాడు నువ్వు వచ్చేసాది. ఏమిరా అన్నీ వస్తే నీకు నాటకాలు అవుతున్నాయారా నీకు టామీగా? టామీ అండ్ మిస్టేక్ బండి మీకెళ్ళి పడ్డది నా మిస్టేకే. అంటే ఎప్పుడు రెగ్యులర్గా తీసుకెళ్ళినా కాకపోతే ఈసారి లాస్ట్ టైం మొన్న జారిండనమాట. లేచి సైడ్ జరగబోయి జారి కింద పడ్డాడు. మేబీ పార్టీ ప్లేస్లో అప్పుడే దెబ్బ తగిలినట్టు డౌట్ వస్తుంది. సో ఇవాళ ఈవినింగ్ అయితే తీసుకెళ్తాం ఇంటికి, హాస్పిటల్ తీసుకెళ్తాం. ఎందుకంటే అది చాలా ఘోరంగా రెడ్గా అయింది కదా అది. సో భయం అట్లా. ఏమంటావా? అంతేనా? మూతి నాగలేదు నీ అమ్మ. లేదు అయ్యో మనం ఫోటో తీయందా? ఫోటో ఇగో నాకు ఫోటో తీయదంతా ఇంత ఫోటో తీయదంతా ఇంత కూర్చో. నా ప్యాంట్కి ఇది ఉంటుందా? దీన్ని నమ్ముతాడు ఇక. నో ఐసే నో నాకొద్దురా నాకొద్దులో అడ్డం పడ్డది గొర్రె అంతే ఇక. మరి దీన్నే పెట్టింగ్ అంటారు అనమాట. పెట్టింగో ఏమంటారు అది. సేఫ్గా ఉన్నా మీ దగ్గర అన్నాడు అర్థం అది. అంతేనా టామో? ఉరుకుతుంది చిన్న సౌండ్ వస్తే అవునా టామీ? అట్లా చేస్తున్నాను చేసారా? అట్లా చేసావా? అట్లా నిన్నే వీళ్ళు తెచ్చినప్పుడు అయితే మా అమ్మ ఎందుకు తెచ్చినావు అన్నది. ఇప్పుడు వీడియోస్ ఉండడు అమ్మని, అమ్మ వీనిడ్స్ ఉండదు. ఏమంటావు? చూడండి ఎట్లా అవుతున్నది మళ్ళీ చిలుక లెక్క. తెచ్చేటప్పుడు అయితే ఎందుకు తెచ్చినావు, ఎవరు చూసుకుంటారు అని అంట. పెరుగు తిన్నాడా నైట్? పెరుగన్నా అది వేడే ఒక్కసారి పెట్టాలి. ఎందుకంటే వాడు వారం కోసం పెట్టచ్చు. కథం వాడిని తెచ్చిచ్చే ఎటా పడేసేదా దా
పో నాతో కాపో అరే వద్దురా వైపు వాడు ఇడిచి ఉండడు ఆనే వస్తుంటాడు ఇక దానలా టామీ రే దారా కథ తెస్తాడు ఇయ్యడిగా మళ్ళీ కూర్చుంటాడు ఇక ఆనే అంతే అంతే కూర్చో ఇక అది అట్లా అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కొంతమంది ఏమంటారు అంటే పెడిగ్రీ పెట్టొద్దు డాగ్కి అంటారు. పెడిగ్రీ దాని పెడిగ్రీ అంటారు. నీ లెక్కల గోళీలు ఆ గోళీలు పెట్టొద్దు అంటారు. సో చూడాలి ఏంది కెమెరా ఎంత ఖరాబ్ అవుతుంది. పెడిగ్రీ పెట్టదని ఎందుకంటే మంచిది కాదంట. పైగా ఇది ఏంటంటే అది పెడిగ్రీ వచ్చేసి సమ్ చికెన్ అండ్ మిల్క్తోని ఇది ఉందన్నమాట. సో అది ఆర్డర్ పెట్టిన వీని కోసం. ఒక పూట అది, ఒక పూట కర్డ్ రైస్, ఇంకో పూట ఫ్రూట్స్ పెడదాం అనుకుంటున్నా. వాటర్ తాగండి, అది మొత్తం కొబ్బరి నీళ్ళు తాగండా, మళ్ళీ పోయాల్సిందా మొక్కని. కొబ్బరి నీళ్ళు ఏంటంటే వానికి వేడి చల్లార్చండి. పోతాం జర్రా వీనికి ఎండాకాలం పోయేదాకా చల్లగా చేయాలి. చల్లగా కావాలి బిడ్డ. బిడ్డా ఓ నా బిడ్డ, ఓ కొడుక, ఏ కొడుక, అరే పెట్టేవా జరే ఆమె 2 కాలాలు పెట్టుకున్నాడే అవో మనం అనుకుంటామని. మన ఆట చూడండి. సరే సరే వీనితో ఆడితే నాకు డే మొత్తం అయిపోతుంది. కానీ నేనైతే పోతా, పోయి జరా నాకు గడ్డం అది పోయి గడ్డం చేపించుకొని వస్తాం. కటింగ్ ఏమైనా చేపించుకోనా? ఇది బిఫోర్, ఆఫ్టర్ చూడండి నవ్వుతారు, పక్క నవ్వుతారు. టామీ పోరా తాత కడుగు పైసలు ఇమ్మను, పైసలు ఇమ్మను. అయ్యా దొరకలేదా? వస్తాండా అదేంద్రా. సరే నేనైతే పోదాం మార్కెటింగ్కి. ఇట్స్ టైం కూడా బిచ్చ పనులు ఎక్కున్నా అంతేనా? చెప్పాను అదే అంటావా? మా అమ్మ అంటే బుచ్చ పనులు ఎక్కున్నావు అంటుంది మా అమ్మ. ఇప్పుడు కటింగ్ తాత చూడండి, అబ్బా చిన్న పొలం ఎక్కున్నావు అంటది వచ్చినాక చూడండి. A few moments later. సో గైస్ దిస్ ఇస్ మై ఆఫ్టర్ సెలూన్కి వెళ్ళి వచ్చినాక కటింగ్ లుక్ అనమాట. చేంజ్ అయిపోయింది కదా, చిన్న పూరలు లెక్క కొడతా అని ఐ నో, బట్ దిస్ ఇస్ ద లుక్ ప్రజెంట్లీ. సో ఏంటంటే ఎప్పుడైతే నేను టామీ అని అయితే హాస్పిటల్ తీసుకోబోతున్నా ఆన్ మై ఎక్స్పల్స్. కానీ లిటరల్గా వాడు చాలా ఎంత బాధపడుతుందో తెలుస్తలేదు. కానీ అది నా మిస్టేక్ వెళ్ళే. డాడీకి అడితేనేమో 200 ఉన్నాయి తీసుకపోవంట. సరే ఏం చేస్తానులే. సో ఇంకా లేట్ చేయకుండా వన్ అయితే ఇప్పుడు తీసుకెళ్తా హాస్పిటల్కి. టామ్లో పోదామా నాన్న, పోదామా చూస్తాను, పోదామా నడుపుతా. చలో నేను వెళ్ళి వచ్చినాక మీతో బ్లాగ్ అయితే తీస్తాను, ఓకేనా? సో గైస్ బ్యాక్ టు హోమ్. సో వానికి ప్రాబ్లం ఏంది అంటే దానికి కావడం కారణం మెయిన్ హీట్ అంట. వేడికి అయిందంట అది వానికి కొబ్బరి నీళ్ళు ఇవి బాగా తాపాలి. కొబ్బరి నీళ్ళు, పుచ్చకాయ ఉంటుందిగా తర్బూజా, అవి తినిపించాలి అట్లా. సో అవి ప్రాబ్లం అనమాట. సో అవి క్లీన్ చేసేసి జర ఒక ఇంజెక్షన్ ఇచ్చిండు. అండ్ ఇప్పుడైతే వానికి ఏంటంటే ఒక బిస్కెట్స్ తీసుకొచ్చిన. అండ్ వానికి లిటరలీ బ్రష్ వానికి పన్ను దొమ్మలు వానికి రోజు కాదు. ఇగో దాని పేస్టు, ఇంకో తీసి పేస్ట్. అండ్ వానికి ఇంకోటి ఏంటంటే బిస్కెట్స్ తెచ్చిన. అండ్ ఇది ఒకటి ఇచ్చిరనమాట. ఇరిటేషన్ ర్యాష్ వల్ల, హీట్ వల్ల వానికి చాలా అది అయిపోయింది కాబట్టి దానికి ఒక మెడిసిన్ ఇచ్చారు. ఇది మార్నింగ్ 1 ml, నైట్ 1 ml ఏమని చెప్పారు. సో అది వేయాలి. రేపటి నుంచి మార్నింగ్ వేయాలి, నైట్ వేయాలి, అట్లా రేపు అది చేస్తా. వాటి నేనే కొబ్బరి నీళ్ళు పోస్తావు వానికి జా, నేను తింటా. నేను అన్నం తింటున్నా తాములు, అన్నం తింటా నేను. చదివా పొద్దున్న నుంచి తిన్నాను కదా, తింటా. ఏమంటావు? ఓకేనా?
ఓకేనా 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 సో గైస్ బ్యాక్ టు రూమ్ అండ్ టైం వచ్చేసి 10:20 అవుతుంది. సో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం వర్క్ చేసుకొని ఇంటి రూమ్కి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ యూ నో వాట్ బాగా అనిపిస్తుంది, ఎందుకంటే టామీ అట్లా అవ్వడం ఇట్స్ కైండ్ ఆఫ్ హర్టింగ్ మీ. కానీ ఎందుకంటే మూగజీవులు కదా గైస్, ఏంటంటే వాడికి ఏమవుతుందో చెప్పలేకపోతే మనమే అర్థం చేసుకోవాలి. సో బాధ అవుతుంది అందుకే. ఓకే రికవర్ అయిపోతాడు, మెడిసిన్ అయితే తీసుకున్నా, రేపు మార్నింగ్ నుంచి వేయాలి వాడికి. సో మార్నింగ్ నేను ఎప్పుడు అప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి వేయాలి. సో రేపటి నుంచి చూపిస్తాను. అండ్ ఈ వర్క్ నుంచి రేపటి నుంచి అన్ని డైలీ బ్లాగ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అండ్ ఇంకోటి రేపు చెప్తే ఇది. సో ఇవాళ ఏదో బ్లాగ్ అయితే అంటిల్ దెన్ టాటా బై బై గుడ్ నైట్, సీ యూ గైస్, సైనింగ్ ఆఫ్ Chennai 250. ఓకే చాలా